నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకొని, ఆ తర్వాత దాన్ని కొద్దో గొప్ప సాధన చేసుకొని, ఆ తర్వాత ఆ స్థితిలో ఉంటూ, తర్వాత అంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాన్ని మనం తేలికగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజం చెప్పాలంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, టోటల్గా 1108 ఉపనిషత్తుల సారాన్ని మొత్తాన్ని గ్రహించి బ్రహ్మసూత్రాలుగా భగవద్గీతగా మనకి తేలికగా అర్థం కావడానికి భగవద్గీతని మన వ్యాస మహాముని రూపొందించారు. అందుకని దీన్ని ఏమంటారు అంటే అల్టిమేట్ ఇది శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటంటే మన మనసుతోటి, మన శరీరంతో, మన ప్రాణంతో, మన బుద్ధితోటి మనం పరిశీలన చేసుకోవచ్చు. అంటే ఏంది అంటే జ్ఞానం అన్నమాట. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం, జ్ఞాత, జ్ఞేయం అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? అసలు భగవతత్వం అంటే ఏంటి? మనం ఇలా వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎందుకు పోతున్నాము, ఈ మరణం ఏంది, ఈ అనారోగ్యాలు ఏంటి, అవసరం లేకపోయినా 100-120 ఏళ్ళు బతకటం ఏంటి, అవసరమైన వాళ్ళు చిన్నతనంలో పోవటం ఏంటి, వీటన్నిటికీ ఎక్కడా కూడా మనకి ఇన్ని ఉపనిషత్తుల్లో కూడా ఎవరి అనుభవంలో వాళ్ళని గ్రహించమన్నారు తప్ప ఒకళ్ళు చెప్పింది నేను గుడ్డిగా నమ్మమని చెప్పలేదు భగవద్గీత. ఏంటి అది జ్ఞానం అంటే ఏంటి? అసలు ఏంటి, మనం ఏంటి, ప్రపంచం ఏంటి, జీవుడు ఎవరు, జీవత్వం ఏంటి, ఆ తర్వాత అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, దానికి సాధించాలంటే మనం ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు మనలో రగిలిపోవాలి. అండ్ నార్మల్గా మనం ఏం చేస్తాము, ఎంతసేపటికి ఈ శరీరం నేనే అనేటువంటి సత్యంగా ఉంటూ దీనికి సంబంధించినటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఎంత కష్టమైనా పడుతూ, ఎంత అలసటైనా పొందుతూ, ఏదో నేను సాధించాను కదా, నాకు వచ్చింది కదా అని తృప్తి పడుతూ ఉంటాం. నార్మల్గా మనం అందరం చేసేది అదే. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఇవన్నీ తృప్తి పడ్డాం, అయిపోయింది, ఇంకా ఏముంది, ఏ విషయం చూసుకున్నా అంటే ఏంటి, డబ్బులు లిమిట్ ఏముంది, ఎన్ని వేల కోట్లైనా తినేది 4 మెతుకులు, ఉండేది ఒకే చోట, ఎంతమంది బంధువులు ఉన్నా మనకేమన్నా సమస్య, మన ఇప్పుడు మనం పోతున్నాము, ఎవరన్నా వచ్చి ఇదిగోనమ్మా నా ప్రాణం నీకు సగం పడేస్తాం నువ్వు బతికని చెప్పేవాళ్ళు ఉంటారా? అది ఎవరూ చేయలేరు. మరి అలాంటప్పుడు ఇంకా అంటే ఏంటి, ఇన్ని ఉన్నా, ఇంత డబ్బున్నా, ఇంత పేరు ప్రతిష్టలున్నా మనకి ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యలో నుంచి మన మానసికంగా మనమే బయటపడాలి. కాకపోతే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, లేకపోతే నలుగురు వచ్చి అయ్యో అయ్యో అంటారు తప్ప. అంటే ఏంటి, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి మనసు వాళ్ళదే, ఎవరి ప్రాణం వాళ్ళదే, ఎవరి అనుభవం కూడా వాళ్ళదే. నాకు ఆవకాయ వేసుకొని తింటే వండర్ఫుల్గా ఉంటుంది, ఇంకొకరికి చికెన్ 65 తింటే అద్భుతంగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకొకటి తింటే బాగుంటుంది. ఇవి హెల్త్ బాగలేదు, ఇవేవి తినే శక్తి నాలుగుకి లేదు, ఏదో అంత పెరుగు వేసుకొని అన్నం మెత్తగా పిసుక్కొని ఉప్పు వేసుకుంటే ఎంత అద్భుతంగా ఉందని అది తింటారు, అది బాగానే ఉంది. అంటే ఈ అనుభవాలన్నిటికీ కారణం ఏంటి? ఎవరి మనసు వాళ్ళదే. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ భూమి మీద. అన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి మనుషులు అందరికీ ఆకలి, దప్పిక, భయము, మైథునము ఒకటే. కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. మనం ఒకప్పుడు ఇది చాలా భయంకరమైంది, ఇంత సొసైటీలో ఇంత చండాలం చేస్తున్నారు అనేటువంటి విషయం ఇవాళ కామన్ అయిపోయింది. అంటే దాని పెద్ద దానికి ఒక రూల్ బుక్ పెట్టి ఇలా చేయడానికి లేదు, అలా చేయడానికి లేదు అనేటువంటి ప్రిన్సిపల్స్ ఏమి పెద్దగా ఇప్పుడు లేవు. అంటే అర్థం ఏంటి అంటే మారిపోతూ ఉన్నది, మనుషులు మారిపోతూ ఉన్నారు. కోర్స్ అది మేబీ ఎక్స్పాన్షన్ కూడా కావచ్చు, అంతే కదా. అంతకుముందు ఏమీ లేకుండా పొలం పని చేసుకొని పని పాటలు తప్ప ఇంకా అసలు రెండో ఆలోచన లేకుండా పోవటం, పని చేయటం, ఏదో అంత అక్కడ కుండలో ఏదన్నా జొన్నన్నమో రాగన్నమో సజ్జన్నమో పెట్టుకొని మజ్జిగ వేసుకొని తింటాం, మళ్ళీ ఇంటికి వచ్చేది అంత వేడివేడిగా అన్నమో గోంగూర పచ్చడి వేసుకొని తింటాం, నిద్రపోవడం, అట్లా వాళ్ళ జీవితాలన్నీ గడిచిపోయినాయి. చూసాం మేము మా చిన్నతనంలో. ఇంకా రెండో ఝాస లేదు. కనీసం పండగప్పుడు కూడా ఎక్కువ పిండి వంటలు చేసుకునే వాళ్ళు కాదు, టైం ఉండదు కాబట్టి. కాకపోతే ఎండాకాలంలో కాస్త ఖాళీగా ఉండేవాళ్ళు, అప్పుడు ఏదో తినేవాళ్ళు తప్ప తిండే ముఖ్యంగా ఒక జనరేషన్ లేరు. అంటే కేవలం ఏదో బతకడానికి అంత తినేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు, బతికినన్నాళ్ళు బతికారు, తర్వాత పోయినారు. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు మనం ఎలాంటి స్థితికి వచ్చామో, ఇలా సెల్ ఫోన్ ముందు కూర్చొని ప్రపంచాన్నంతా చూసేటువంటి స్థితికి మనం ఎదిగిపోయాం. ఎదిగిపోవడానికి కారణం ఏంటి? మన బుద్ధికి వికాసం జరిగింది. ఇంత బుద్ధి వికాసం జరిగినా సృష్టి ఎందుకు వచ్చింది, ఎందుకు చచ్చిపోతున్నాము, అనారోగ్యం ఏంటి, ఒకళ్ళకే ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఇదేంటి అనేటువంటి విషయానికి ఇక్కడెక్కడ అవగాహన లేదు. ఆ అవగాహనకి మనం రావడాన్ని జ్ఞానం అంటారు. అది భగవతత్వానికి సంబంధించిన విషయం. అది తెలియదు, కానీ తెలిసిన మన మనసును ఉపయోగించే దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అది జ్ఞానం.
ఆ జ్ఞాత అంటే ఎవరైతే మనసు స్థితిలోనే ఉన్నామో మనమంతా జీవుళ్ళమేగా. ఇది మన మనసును ప్రయోగించి విషయాన్ని అర్థం చేసుకోవటాన్ని జ్ఞాత అన్నాడు. జ్ఞేయం అంటే ఏంటి? అసలు విషయ వస్తువు ఏంటి? ఈ జ్ఞానానికి వస్తువు ఏంటి? భగవత్తత్వం. అది గ్రహించడాన్ని జ్ఞేయం అన్నాడు. అంటే ఈ చివరికి ఏం చెప్తాడు? జ్ఞానము లేదు, జ్ఞేయము లేదు, జ్ఞాత లేడు. అంటే ఉన్నదంతా ఒక రకమైనటువంటి శూన్యం, ఒక నిరాకారమైనటువంటి విషయం అనేటువంటి స్థితికి రావడమే భగవతత్వ సాధన అంటాడు. ఎందుకు? ఆ భగవతత్వానికి నామం లేదు, రూపం లేదు, ఖండం లేదు, అంటే అఖండంగా ఉంది. ఆ తర్వాత ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు అంతమైందో అవుతుందో తెలియదు. అంటే ఏంటి? ఒక టైంలో పుడితేనే కాలం ఉంటుంది, పుట్టిన తర్వాత రూపం ఉంటేనే రూపం ఉంటుంది. అంటే పేరు ఇప్పుడు నేను ఉన్నాను, 60 సంవత్సరాల నాడు పుట్టాను, నేను కాలంలోకి వచ్చాను, ఈ రూపంతో పుట్టాను, నాకు పేరు ఏర్పడింది. ఎక్కడి నుంచి వచ్చాను? ఖాళీలో నుంచి వచ్చాను. ఆ ఖాళీ ఎక్కడుంది? అమ్మ పొట్టలో ఉన్నది కూడా ఖాళీయే, ఆ ఖాళీలో నుంచి వచ్చాము. అంటే ఏంటి? మనం అందరం ఎక్కడున్నాము? స్పేస్లో ఉన్నాము. దీన్ని బేస్ చేసుకొని ఆ మహర్షులు అంటే ఏంటి? పరమాత్మతత్వం అనేది నిరాకారమైంది. ఆ నిరాకారమైంది ఖాళీ లాంటి ఆకాశం లాంటి తత్వం, ఆకాశంలాగా కనపడుతుంది. ఆకాశం కాదు, ఆకాశంలాగా ఆ ఆకాశం అనేటువంటి శబ్ద తరంగంలో నుంచి ఒక చలనం వల్ల సృష్టి వ్యక్తమైంది. సృష్టి అంటే ఏంటి? మొట్టమొదటి వచ్చిన సృష్టి ఏంటి? ఫస్ట్ ఆకాశం అన్నాడు, తర్వాత గాలి వాయువు అన్నాడు, ఆ తర్వాత అగ్ని అన్నాడు, ఆ తర్వాత నీళ్ళు అన్నారు, తర్వాత భూమి అన్నారు. భూమి మీద వచ్చినటువంటి జీవచరాచర రాశి, తర్వాత మన మనుషులం అందరం వచ్చాం. ఇది సృష్టి. మరి నేనున్నాను అనేటువంటి విషయం తెలుస్తున్నది ఎవరికి? నా మనసుకే తెలుస్తుంది. ఆ మనసుకి నాకు తెలియడాన్ని విషయాన్ని ఏమన్నాడు అంటే జ్ఞానం అన్నారు. అంటే పెద్ద పెద్ద రాకెట్ సైన్స్ పదాలు వాడాల్సిన అవసరమే లేదు. ఇది నాది శరీరం, ఈ శరీరం నాకుంది అని తెలియడం జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం సపరేట్గా ఉన్నదా? లేదు. క్షేత్రం, క్షేత్రజ్ఞత అన్నాడు. క్షేత్రాలు వేరైనా క్షేత్రజ్ఞత అనేది ఒకటే, ఇన్ని లేవు. క్షేత్రజ్ఞత అంటే ఏంటి? భగవతత్వం అనేది ఒకటే. మనవి డిఫరెంట్ ఉండొచ్చు. ఎందుకు మనం డిఫరెంట్ అయినాము? ఎందుకు డిఫరెంట్ అయినాము, ఎలా మనం అందులోకి చేరాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత మనకి చెప్పింది. ఎందుకు మనం డిఫరెంట్ అయినాము అంటే ముఖ్యంగా అయింది ఏంది కారణం? ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అర్జునుడు విషాద యోగం అంటాడు. ఏంటి విషాదం? నాది, నా బంధువులు అనేది విషాదం. నా వాళ్ళు పోయినారు అనేది విషాదం. ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్లో చాలామంది చచ్చిపోతారు. అయ్యో ఇంత బాధ జరుగుతుంది అని అనుకుంటాము. ఇప్పుడు మన పహల్గామ్ ఇష్యూ జరిగింది, అయ్యో అనుకుంటాను తప్ప నాది అనే భావం కాదు కదా. అంటే మానవత్వం ఉంటుంది అనుకోవటమే తప్ప అది అంత తీవ్రంగా ఉండదు. అదే ఎవరికి వాళ్ళకి జరిగినప్పుడు మాత్రం ఆ బాధను ఎవరు తట్టుకోలేరు. అది చాలా సహజం. ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళదే కాబట్టి. ఇక్కడ జరిగింది ఏంది? ఈ నాది అనే దానికే సమస్య. అందుకని ఏం చెప్పాడు భగవద్గీతలో? ఈ నాదిని పోగొట్టుకున్నావు అంటే నీకు సమస్య లేదయ్యా. నీకు బోలెడు జన్మలు జరిగాయి అర్జున, నాకు బోలెడు జన్మలు జరిగాయి. కాకపోతే ఏంటి? వస్తున్నది శరీరం, వెళ్ళిపోతుంది శరీరం. కాకపోతే ఏంటి? నా జన్మ గురించి నాకు తెలుసు. ఎందుకు తెలుసు? నా జన్మ దివ్యం. నా కోరికల కోసం నా జన్మ రాలే. ఏదో సాధిస్తాము, ఏదో మానవాడో ఏదో పాడో అందరినో భగవతత్వానికి తీసుకొద్దాము అనేటువంటి ఆలోచనతోటి మా జన్మ వచ్చిండొచ్చు. ఇప్పటికీ ఏంటి? నాకే భగవతత్వం కావాలని ఎవరు అడగరయ్యా, సత్యం కావాలని ఎవ్వరూ అడగరు. ఈ శరీరం తయారు చేసుకున్నటువంటి నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ పొలం కావాలి, ఆ ఇల్లు కావాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, నా మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా ఆస్తులు ఉండాలి అనేటువంటి విషయంగా కోరుకుంటాడు తప్ప ఈ జన్మ అయిపోతుంది, ఇంత వయసు వచ్చేసింది, నెక్స్ట్ ఏంటి, నిజంగా నేను ఎక్కడ పోతాను, ఏమవుతుంది అనేటువంటి విషయంగా ఎవరు అడగరయ్యా. అట్లా అడిగేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు, దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇంకా కొద్దిమంది ఉంటారు, అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు, నన్ను చేరుకునేవాళ్ళు అసలు ఆల్మోస్ట్ ఉండకపోయి ఉండొచ్చు అని ఈ మహానుభావుడు కొన్ని వేల సంవత్సరాల నాడే మనకి భగవద్గీతలో చెప్పటం జరిగింది. అంటే అర్థమైంది, అప్పుడు ఏమీ ఫెసిలిటీస్ కూడా లేవు, అప్పుడు ఆహారాలు కూడా ఇన్ని లేవు, ఇన్ని కార్లు లేవు, ఇన్ని బంగ్లాలు లేవు, ఏమీ లేవు. అప్పుడే మనిషి కోరికల వలయంలో తిరుగుతున్నాడు అని ఆ రోజుల్లో చెప్తే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉంది అంటే మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఎందుకు? బోలెడ్ అట్రాక్షన్స్. మా తర్వాత సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఒక క్షణం దాన్ని మనం ఈ వయసుకు మనమే దాన్ని ఆపలేము. ఇక మరి పసిబిడ్డలు వాళ్ళని ఎలా ఆపగలుగుతాము? అంటే ఎంత గందరగోళమైనటువంటి వాతావరణంలో మనం రక్షించుకుంటూ మన చుట్టుపక్కల భగవతత్వం అనేటువంటి ప్రాసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది అది భగవంతుడి కృప తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది దానికి ఏం చెప్తాడు? ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏంటి? ఇప్పుడు నా సోఫా అంటే నేను అని కూడా నేను చెప్పకూడదు అనుకోండి,
జ్ఞానం అంటే చాలా ఇష్టం. జ్ఞానం అంటే ఏంటి? అది విచారణ చేయాల్సింది. దేంతో విచారణ చేయాలి? మన మనసు మన బుద్ధితోటి విచారణ చేసి సత్యం అసత్యం కనుక్కోవాలి. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తున్నాడు? సరేనాయా అర్జున, ఇవన్నీ ఎందుకు? నీ దగ్గర ఒక శరీరం ఉంది, నీ దగ్గర ఒక మనసు ఉంది, ఆ తర్వాత నీ దగ్గర బుద్ధి కూడా ఉంది. నువ్వు ముందేం చేస్తావంటే నీకు ఇచ్చినటువంటి శరీరాన్ని పరమాత్మతత్వం పని జరుగుతుందని ఏమి లాభ నష్టాలు ఆశించకుండా చేసుకుంటూ పో. అప్పుడు నీకు కొంచెం నీ మనసు శుద్ధ అవుతుంది, బుద్ధి శుద్ధ అయ్యి మనసు కొంచెం నీకు మంచి సంకల్పాలు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే రెండోది ఏంటి? నీ దగ్గర ఇంకోటి, నీ దగ్గర మనసు ఉంది. ఈ మనసును ఏం చేస్తావంటే నీ దగ్గర ఇంద్రియాలన్నీ పరిగెడుతున్నాయి. ఈ పంచభూతాలతో తయారైనటువంటి, పంచకోశాలతో తయారైనటువంటి ఈ శరీరం ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల్లో మనసు, ముక్కు, కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా బయటవే చూస్తున్నాయి. అట్లా చెయ్యవాకు, వాటిని కొంచెం నిగ్రహంలో పెట్టి లోపలికి తీసుకొని రా. లోపలికి తీసుకోవడం అంటే ఏ ఆలోచన లేని స్థితికి నువ్వు తీసుకొని వచ్చావు అంటే అక్కడ కూడా నువ్వు ఒకే విషయానికి వస్తావు. ఆ తర్వాత నీ దగ్గర ఇంకోటి ఏముంది? నువ్వు అప్పుడు ఏంది? అనన్య భక్తితోటి ఆ పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ వద్దు అనేటువంటి మనసు పెట్టు. అప్పుడు నీకు సత్యం అసత్యం అనేది అప్పుడు కొంచెం జ్ఞాన స్థితిలోకి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నది ఏంటి? క్షేత్రజ్ఞ విభాగ యోగం చదువుతున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? కంప్లీట్గా ఆ 1 నుంచి 6 వరకు కర్మ, భక్తి, యోగం అవన్నీ 12వ చాప్టర్ వరకు చెప్పటం జరిగింది. ఇప్పుడు 13 ఏం చెప్తున్నాడు? ఎక్స్క్లూజివ్గా 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్తున్నాడు. ఏంటి జ్ఞానం? మన దగ్గర ఏమున్నది? ఇప్పుడు మన శరీరం ఉందప్పా. ఈ శరీరం ఉందని ఎవరికి తెలుస్తోంది? నా ఆలోచనకే తెలుస్తోంది. ఇంకెవరన్నా చెప్తున్నారా నీ దగ్గర ఏమన్నా ఉందమ్మా తీసుకురా బయటికి అని? అంటే సత్యం ఏంటి? నా మనసుకు తెలుస్తోంది సత్యం ఏంటి, అసత్యం ఏంటి, నా శరీరం ఏంటి, పక్క శరీరాలు ఏంటి, తత్వం ఏంటి అనేది. దాన్ని ఏమన్నాడు? క్షేత్రం అన్నాడు. క్షేత్రం అంటే ఏంటి? పొలంలో నువ్వు విత్తనం పెడితే హార్వెస్టింగ్ ఏమంటారు, టమాటా విత్తనం పెడితే టమాటా పండు వచ్చినట్టు, యాపిల్ విత్తనం పెడితే యాపిల్ వచ్చినప్పుడు ఈ క్షేత్రంలో మనం చేసేటువంటి కర్మ, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఈ క్షేత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఎలా తయారైందని చెప్పాడు? ఈ క్షేత్రం 24 తత్వాలతో తయారైందయ్యా. ఏంటి 24 తత్వాలు అంటే? పెద్ద పెద్ద బోలెడు ఏం లేదు. పంచభూతాలు ఉన్నాయి కదా, ఏంటి? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటితో పాటు మూల ప్రకృతి అంటే ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి బేస్తో పాటు మనసు, బుద్ధి, అహంకారం ఉంది కదా. ఈ 8 ప్రకృతులు ఈ జీవ చైతన్యం అంతా వ్యక్తం చేయడానికి కారణం. దాన్ని ప్రకృతి అన్నారు. దాంతోపాటు లైఫ్ ఉన్న ప్రాణులు కొన్ని ఉన్నాయి అంతే కదా, కదులుతున్నటువంటివి, చెట్లు, చామలు వాటికి ఉన్నాయి, కానీ అవి ఎక్స్ప్రెస్ చేయలేదు. అలాగే కొండల్లో కూడా భగవతత్వ శక్తి ఉంది, నిదానంగా పెరుగుతాయి. అలాగే పురుగుల్లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. కాకపోతే ఒక మానవుడికి మాత్రమే బుద్ధి అనేది ఉందయ్యా. ఈ బుద్ధి ఎక్కడిది? నీకు భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేనటువంటి బుద్ధి మన మానవ జన్మకు ఉంది. కానీ మానవ జన్మలో మనం ఏమనుకుంటున్నాము? అంతా నాకు సమస్య లేను, కష్టాలేను, నాకు ఈ శరీరం వెళ్ళిపోయింది, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని చూసి దుఃఖపడతాము. తర్వాత చచ్చిపోకుండా కొంతమంది ఉంటారు, మనం పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళని చూసి దుఃఖపడతాము. ఇట్లా ప్రతిదానికి దుఃఖపడే వ్యవహారంగా నీ జీవితం నువ్వు తయారు చేసుకున్నావు. ఇప్పుడు భగవతత్వంలో వచ్చినటువంటి అష్టప్రకృతుల్లో కానీ నీ జీవితంలో కానీ నువ్వు దుఃఖపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. అనుభవం ఎలా బాగుంటుంది అనేటువంటి విషయంలో పరమాత్మతత్వమే రావడం జరిగింది. అంటే నువ్వున్నది కూడా పరమాత్మతత్వంలోనే, అంతే తప్ప ఏమన్నా అనుభవం ఉన్న పరమాత్మతత్వానికే తప్ప నీకు కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? అది నాది అని ఎత్తినేసుకొని కూర్చున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తూ సుఖము, దుఃఖము ఇటువంటివన్నీ కూడా ఈ క్షేత్రానికి ఉన్నాయో అంతే కదా. పంచభూతాలు, తర్వాత పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత మనస్సు, ఆ తర్వాత ఇప్పుడు అష్ట ప్రకృతుల పైన 8 వచ్చేసాయి కదా. తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10, మనసు వచ్చేసిన తర్వాత వాటి లక్షణాలు ఏంటి? శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 లక్షణాలు మొత్తం టోటల్గా కలిపి మన మనసుతో కూడా కలిపి 24 ఉన్నాయ్యా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ 24 జ్ఞానస్థితికి ఉపయోగించుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? క్షేత్రం ఉంది. ఇప్పుడు నా క్షేత్రం కనపడుతుంది, నా శరీరం. ఇప్పుడు నా క్షేత్రం ఉందని ఎవరికి తెలుస్తుంది? నా జ్ఞానానికి తెలుస్తుంది. క్షేత్రజ్ఞత అంటే స్ఫురణ, జ్ఞానము, జ్ఞాపకం, వాటెవర్ ఇట్ మేబీ. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? ఈ జ్ఞాపకం ఎంతవరకు పెట్టుకున్నాము? నేను నా శరీరమే అనేటువంటి విషయంగా నా శరీరాన్ని ఒక షేప్ చేసుకొని పెట్టుకొని ఉన్నా. ఇప్పుడు నిజంగా భగవద్గీతలో ఏం చెప్తుంది? వ్యక్తమైనటువంటి ప్రకృతి భగవతత్వమే, వ్యక్తమైనట్టు కనపడుతున్నది భగవతత్వమే. అంటే కదా రెండు, అంటే ఈజ్ నాట్ అంటాడు, దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటాడు. అంటే ఇది కంప్లీట్గా నాది కాదని చెప్పడు. అక్కడి నుంచి వచ్చింది ఇది ఉన్నట్టుగా కనపడుతున్నది దానికి, అది ఉన్నట్టుగా కనపడుతున్నది దీనికి. దాని సత్ చిత్తు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అది ఉన్నది, ఇది ఉన్నది. ఎవరికి ఉన్నది? భేదం అనేది ఉందా? భేదం ఉంది. ఎందుకు భేదం ఉంది? నా మనసుతోటి నేను షేప్ చేసేసా.
నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, పంచభూతాలతో తయారైనటువంటి ఈ సృష్టి మొత్తం మన జీవత్వానికి వచ్చేటప్పటికి పంచకోశాలుగా వ్యక్తమైంది. కోశం అంటే ఏంటి? ఒక గోడ, లేదంటే ఒక రూము. ఎన్ని 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 కోశాలు ఉన్నాయి మన దగ్గర? భూమి తత్వానికి సంబంధించి అన్నమయ కోశం, నీళ్ల తత్వానికి సంబంధించి నేను మాట్లాడుకున్నాం కదా నిన్న, నీళ్ల తత్వానికి సంబంధించి ప్రాణమయ కోశం, అట్లాగే అగ్నితత్వానికి సంబంధించి మణిపూరక చక్రం, అగ్నితత్వానికి సంబంధించి ఏమంటారు దాన్ని, మనోమయ కోసం, మన జ్ఞానానికి మన అనుభవానికి సంబంధించి విజ్ఞానమయ కోసం. ఈ 4 దాటితే ఉండేది ఆనంద స్థితి. అంటే మన ఆపుతున్నది ఏంటి? మనం బయట వేరు లోపల వేరు అనేటువంటి విషయంగా ఆపుతున్నది ఏంటి? నా మనసు తయారు చేసినటువంటి గోడ అనే షేపు. కోశం అంటే ఏంది? ఒక షేపు. అంటే ఎవరి షేపు వాళ్ళ దగ్గరే ఉంది, కానీ ఆ షేపులో ఉన్నది భగవతత్వమే, ఈ షేపులో ఉన్నది భగవతత్వమే. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు రూమ్ లోపల ఏముంది? నా దగ్గర పుస్తకం ఉంది. అంటే ఈ గోడ ఉంది. గోడ అంటే ఈ రూమ్ అంటే 4 గోడలు ఉన్నాయి కదా, ఈ 4 గోడల మధ్య నేను కూర్చున్నాను, నాకు పుస్తకం ఉంది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది? బయటికి వెళ్ళి ఏదైనా ఒక చిన్న మొక్కో ఏదో తెచ్చుకుందాం అనిపిస్తుంది. ఎక్కడుంది ఆ మొక్క? ఈ గోడకి అవతల ఉన్నది. అంటే ఇప్పుడు నన్ను ఆపుతున్నది ఏది? బయట ఉన్నది మొక్క, లోపల ఉన్నది పుస్తకం. మరి నన్ను బయట ఉందంటే ఏంది? ఈ గోడకు అవతల ఉన్నది మొక్క ఉన్నది, ఈ గోడకి యువతలు ఏమున్నది? పుస్తకం ఉన్నది. నన్ను ఆపుతున్నది ఏంటి? బయట లోపల విడిగా ఉంటూ ఈ గోడ ఆపుతున్నది. ఆ గోడ అంటే ఎవరు? నా మనసు, నా షేపు. అంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నా శరీరం, నా ఆలోచనలు, నా ప్రాణం, నా ఆస్తులేగా నాకు కనపడతాయి. నిజంగా ఒరిజినల్గా భగవతత్వం ఏంటి? నిరాకారం కదా. ఒక నామం లేదు, రూపం లేదు, అఖండంగా ఉన్నది ఒకటే. ఆ తర్వాత దీనికి ఏమీ లేదు. అది కూడా మనం కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మనకి ఆ ప్రశాంతమైన స్థితిలో మనకు అది కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు ఇంత వండర్ఫుల్గా చెప్తాడంటే ఇక్కడ మళ్ళీ చదువుదాం. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నన్ను ఆపుతున్నది ఏంటి? నేను సపరేట్ కోశాన్ని అని నన్ను 4 గోడల కోసం పెట్టుకొని నేను కూర్చున్నా. 4 గోడల కోసం నా అన్నమయ్య కోసం, 4 గోడల కోసం నా ప్రాణం, 4 గోడల కోసం నా మనసు, 4 గోడల కోసం నా విజ్ఞానం. ఆ 4 స్థితులు దాటింది ఆనందమయ స్థితి. అంటే ఇప్పుడు నేను ఈ షేప్ వదిలేస్తే ఉన్నదంతా లోపల బయట ఉన్నదంతా భగవతత్వమే. అంటే అర్థమైంది, లోపల ఖాళీయే ఉంది, బయట ఖాళీయే ఉంది. మరి ఖాళీ నాపుతున్నది ఏంటి? నేను సో పేరు అనేటువంటి ఆ పేరు, ఆ అహంకారం, అవన్నీ ఆ మమకారం నన్ను ఆపుతున్నది. అది తీసేస్తే ఉన్నదంతా ఒకటే, ఇన్ని లేవు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఎందుకు చెప్పింది పాపం? ఈయనేం చెప్తున్నాడు? నీకు స్వర్గం వస్తుందమ్మా, నువ్వు ఆకాశానికి వెళ్ళిపోతామని చెప్పటల్లా. ఎందుకు చెప్పారు? మనం చాలా హాయిగా ఉండడానికి చెప్పారబ్బా. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇదంతా ప్రకృతి, ఇది వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది, దీనికి అంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు. నా మనసు అనేది నేను తయారు చేసుకున్న షేపు, నా మనసు ఇది కాదు, నాతో ఉన్నది భగవతత్వమే, నాకు ఈ శరీరంతో, ఈ ప్రాణంతో, నా మనసుతో సంబంధం లేదు అన్నప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? ఏ ఆలోచన లేని స్థితి వస్తుంది. ఎంత వండర్ఫుల్గా చెప్తాడంటే, ఈవెన్ భక్తి యోగం తర్వాత ఏంటి? భక్తి యోగం తర్వాత ఇంకొకటి రాజయోగం, ఆ తర్వాత భక్తి యోగం, రాజయోగం, ఈవెన్ కర్మయోగం, ఈ 3 కూడా మన భగవతత్వానికి దూరం చేసేవే అంటాడు. ఎందుకు? నా నోట్లో నుంచి ఏ మాట వచ్చినా నా ఆలోచన వల్ల వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ తత్వంలో నుంచి వస్తున్నా, నోట్లో నుంచి వస్తున్నది శబ్దం. కాబట్టి అంటే ఏంటి? అప్పుడు నేనేమైపోయినాను? నేను శబ్దం మీదనే దృష్టి పెట్టాను అనుకోండి, అంటే నేను భగవతత్వానికి దూరం అయిపోయినట్టు. ఇప్పుడు నేను భక్తి ఏంటి? అనన్య భక్తి అంటే భగవంతుడు వేరు, నేను వేరు అనుకుంటున్నా, అంతే కదా. అనన్య భక్తితో చూడాలంటున్నాడు కదా. ఆ తర్వాత నా ఇంద్రియాలను నేను కంట్రోల్ పెట్టాలంటున్నాము. ఆ తర్వాత ఏంటి? పరమాత్మ తత్వం పనే జరుగుతుందని చెయ్యమంటున్నాడు, నిష్కామకర్మ. ఇవన్నీ ఏంటి? రిలేటివిటీ ఉంది ఇక్కడ. అంటే అది వేరు, నేను వేరు అనేటువంటి భావం ఉంది. ఇప్పుడు ఇక్కడ జ్ఞానంలో చెప్పింది ఏంటి? నీకు పిసరంత ఆలోచన అవుట్ సైడ్ ఏదన్నా వచ్చినా నువ్వు అప్పుడు భగవతత్వంలో నుంచి జారిపోయినట్టే అంటాడు. అంటే నీకు ఏ మనసుకు ఆలోచన రాలేదు, యు ఆర్ ప్యూర్ కాన్షియస్నెస్, నువ్వే భగవతత్వం. నేను ఆపుతున్నది ఏంటి? నీ మనస్సు. అందుకని నీకు ఎప్పుడు గుర్తొచ్చినా ఏముండాలి? సర్వకాల సర్వవస్థలేతు ఎందు భగవతత్వమే కదా అనేటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ అవుతున్న ప్రతిదీ భగవతత్వం అవుతుంది. అది ఎక్కడ సాధ్యం నీకు?
ప్రస్తుతంలోనే సాధ్యం. అంతే కదా. నిన్న నిన్న నేను దేవుడి గురించి పూజ చేశాను అంటే అది పాస్ట్ అయిపోయింది, అది నిన్న నీ ఆలోచన. రేపు నేను చేస్తాను అంటే భవిష్యత్తు, అది రేపు జరగబోయేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది, నిన్న లేదు రేపు లేదు, ఉన్నదంతా ఇప్పుడే అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పటం జరిగింది. అదే ఆనందం అన్నాడు. అంతే కదా. ఏదైనా ఒక విషయం వింటాము, ఈరోజు ఒక వార్త విన్నాను, దాని గురించి ఒక 10 నిమిషాలు అనిపించింది. మనము జీవితంలో ఉన్న మనుషులమేగా. కాకపోతే ఏంది, అది ఎంతవరకు, అది అంత భగవతత్వ భాగంలోనే ఉంది. జస్ట్ పోయింది, బాడీ పోయింది, ఆ జ్ఞానం అక్కడే ఉంది. ఎక్కడుంది ఆ జ్ఞానం? ఖాళీలోనే ఉంది. అంతే, అంత ఖాళీనే, మనము ఖాళీనే. కాకపోతే ఈ షేపులు వేసుకొని కూర్చొని ఇది సత్యం, ఇది సత్యం, వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది అనేటువంటి భావనలో ఉన్నాం. ఇప్పుడు మనం భగవద్గీత ఏం చెప్పింది, నువ్వు హాయిగా సంతోషంగా ఉండాలంటే ఈ శరీరం అనేది జస్ట్ ఒక ఫార్మల్, ఒక తయారు చేసుకున్న షేపు. దీనికంతా విలువ ఇవ్వవాకు, హాయిగా రిలాక్స్ ఉండు. వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. పోనీ ఆస్తులు పోతాయి, ఏం కొంపలు అంటుకుంటాయి, ఏం తిండికి లేకుండా కదా, బంధువులు పలకరు, ఏమవుతుంది, వీళ్ళందరూ వచ్చి మన ఏమైనా రక్షించబోతారా? క్యా ఫరక్ పడతా, ఏమీ ఫరక్ పడతావు. తర్వాత నువ్వు పట్టుకొని తీసుకొచ్చింది లేదు, రేపు మూటలు వేసుకొని తీసుకొని లేదు. నీ భగవద్గీత సాధనలో నువ్వు చేయాల్సిందేంటి, వదిలించుకోవటమే నీ పని. ఏది నీ దగ్గరకు వచ్చినా నేను ఇది కాదు దీనికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకుంటూ పైకి నాటకం అంటే చేయాల్సిన పనులు చేయాలి కదా భౌతికంగా అనేటువంటి విధంగా నువ్వు ఎలా ఉండాలో భగవద్గీత చెప్పిందబ్బా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, క్షేత్రం అంటే మాట్లాడుకున్నాము. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు అంటే ఏం చెప్తున్నాడు, నిన్న మాట్లాడాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను అనాది అయిన వాడిని, అనాది అయినటువంటి భగవతత్వం. ఆ తర్వాత ఇంద్రియాలకి వాటికి సంబంధం లేనిది. ఎందుకు ఇక్కడ భగవతత్వం గురించి ఏం చెప్తాడు, ఇప్పుడు మనకి కళ్ళు ఉన్నాయి, మనం కళ్ళు ఏం చేస్తున్నాయి, మనం ఎంత కాంతి అయినా కళ్ళు చూడగలుగుతున్నాయి. మళ్ళీ చీకటిని చూస్తాయి ఆ కళ్ళు, చీకటిని చూడలేవు. అంటే లైట్ వెలిగితేనే చీకటి పోతేనే వెలుగు చూస్తాం. అంటే ఏంటి, మన ఈ సృష్టికి కారణం ఏంటి, మన అజ్ఞానం అంటాడబ్బా, అంతకంటే ఏం లేదు. పరమాత్మ తత్వం ఎలాంటిది, కళ్ళు లేవు చూడగలడు, చెవులు లేవు వినడం జరుగుతుంది, నోరు లేదు తినలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు. అంటే అర్థం ఏంటి, ఈ ఇంద్రియాలతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకి నేను చేశాను అనేటువంటి విషయంగా లేదు. గిణాలకి అవన్నీ అతీతం కాబట్టి ఓన్లీ శక్తి అని చెప్పదలుచుకున్నాడు. మనం కూడా అంతే, లోపలంతా కూడా నిరాకారం, బయట వ్యవహారం. అంతే కదా. లోపల ఆలోచన చేస్తాము, బయట విషయం కనపడుతుంది. లోపల ఆలోచన అంటే లోపల జ్ఞానం ఎవరికైనా తెలుస్తుందా, ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఎలాంటి జ్ఞానాన్ని పెంచుకోవాలి, సర్వత్రా వ్యాపించిన భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి జ్ఞానస్థితిలో ఉంటూ మన ద్వారా వ్యక్తం చేయడం జరగాలి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకేంటి, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం నిన్న ఎంతవరకు చదివాము, నిన్న పరమాత్మ ఆకాశం వల్ల విభజించడానికి వీలు లేని పరిపూర్ణుడైన గోచర, ఇది ఇక్కడ చదువుదాం ఉన్నాడు. చరాచర భూతములన్నింటికీ పరిపూర్ణముగా ఉండువాడును, చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొని సత్యము కానివాడు, అతి దూరముగాను అతి స్థితిలో ఉండువాడును అతడే. నేను చదువుకున్నాను కదా. అంటే ఏంటి, భగవతత్వం అనేది ఏంటి, ఆకారం లేదు, ఏమీ లేదు. మరి అలాంటి ఆయన్ని మనం కనుక్కోవాలంటే ఏంటి, మనం మెటీరియల్గా ముందుకు పోతుంటే ఆ భగవతత్వం మనకి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంది. అంటే ఎన్ని జన్మలైతే మళ్ళీ ప్రాసెస్ చేస్తామో మనకు తెలియదు. అతి దగ్గరగా ఉన్నవాడంటే ఏంటి, ప్రపంచానికి సంబంధించినటువంటి ఏ ఆలోచన నీవు లేకుండా నువ్వు నిర్వికల్పంగా కనుక ఉంటే నీతో పరమాత్మతత్వం ఉన్నట్టే. అప్పుడు నీకు సమస్య ఉంటుంది అంటే, ఎక్కువ మనకి దుఃఖము సమస్యలు ఉన్నాయి అంటే కొంచెం మనం అహంగా ఫీల్ అవుతున్నట్టు లెక్క. అంటే ఇప్పుడు చెయ్యదలుచుకుంది, ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏంది, మన అహాన్ని వదిలించుకోవటమేనబ్బా. అహం అంటే ఏంటి, మన మనస్సు. అంటే మనస్సు ఉంటుంది కానీ మనసు ఉంటుంది కానీ మనసు దేనికి రియాక్ట్ అవ్వదు. మనల్ని అబ్జర్వ్ చేసుకోండి. సాయంత్రం వరకు మనం ఏ విషయంలోనైనా రియాక్ట్ అయ్యాము అంటే మన మనసు పనిచేస్తున్నది అని అర్థం. రియాక్షన్ లేని స్థితిలో కనుక ఉన్నామంటే బ్యాలెన్స్గా ఉన్నది అని అర్థం అనమాట. నిన్న ఇంతవరకు చదువుకున్నాను, ఈరోజు 16 చదువుదాం. పరమాత్మ ఆకాశం వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపాల్లో వేరువేరుగా గోచరించుచును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లైకారుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. అంటే ఏంటి, పరమాత్మ అంటే ఎవరు, ఆకాశం వలె విభజించుటకు వీలు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపాల్లో వేరువేరుగా గోచరించుచుండును. అంటే ఇక్కడ చెప్పిందేంటి, భగవతత్వం అంటే ఏంటి, నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం, అఖండం. తర్వాత ఏంటి, తుది లేదు మొదలు లేనటువంటి ఆకాశంలాగా ఉన్నటువంటి ఒక ఖాళీ అయినటువంటి వ్యవహారం.
కానీ ఆ ఖాళీలో ఏముంది, ఒక శక్తి ఉంది. అంటే ఏంటి, అట్లా అంటే అందుకని మనం అంటే ఏంటి, అక్కడ రిలేటివిటీ లేదు. అంటే భగవతత్వం ఇలా ఉన్నది అని మనం రిఫరెన్స్ ఇచ్చే పొజిషన్లో లేవు. ఎందుకు, రూపం లేదు, నామం లేదు కాబట్టి. అలాంటి పరమాత్మతత్వ ఉన్న శక్తి ఎలా ఉంది, అన్ని జీవాల్లో అదే శక్తి గోచరిస్తూ ఉంది. అంటే ఏంటి, ఆ పరమాత్మతత్వం యొక్క పొటెన్షియాలిటీ కనపడుతున్న ప్రతి వస్తువులో, ప్రతి మనిషిలో, ప్రతి చోట ఉంది. అంటే ఏంటి, ఆ పొటెన్షియాలిటీ లేనటువంటి వ్యవహారమే లేదు, అది ఉన్నది. ఆ తర్వాత ఇంకా ఆ భగవతత్వమే అంతవరకు ఆగిపోయింది కదా, ఆ నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అంతవరకు ఉంది. కానీ మరి సృష్టి వ్యక్తమైంది కదా, ఆ వ్యక్తమైన సృష్టికి ఏం పెట్టారు, బ్రహ్మ పేరు పెట్టారు. ఆ తర్వాత దాన్ని నడిపిస్తున్న వాళ్ళకి ఎవరు పెట్టాడు, విష్ణువు అని పెట్టాడు. మళ్ళీ దాన్ని లోపలికి లయం చేసుకుంటున్నది ఎవరు పెట్టాడు, రుద్రుడు అని పెట్టారు. అంటే ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు కూడా ఏంటి, మళ్ళీ ప్రకృతే. మళ్ళీ ఈ పరమాత్మతత్వం ఈ ప్రకృతిని పట్టుకొని మళ్ళీ ఇక్కడ అమ్మవారు కూడా వస్తుంది. ఈ పట్టుకొని, అంటే అమ్మవారు అంటే ఏంటి, శక్తి అన్నమాట. అంటే సృష్టి జరగాలంటే అన్నీ ఉండాలి కదా, ఇది పట్టుకొని సృష్టి వ్యక్తం అవ్వడం జరిగింది అంటాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారితో సహా అంతా ప్రకృతే, ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వమే. కాకపోతే మనం డైరెక్ట్గా మనం ఆ నిరాకారమైనటువంటి భగవతత్వాన్ని మనం కనుక్కోవాలంటే మనం కూడా అంత సూక్ష్మంగా తయారవ్వాలి. సూక్ష్మంగా తయారవ్వాలంటే నా మనసులో అనవసరపు పిచ్చే ఆలోచన ఒక్కటి కూడా ఉండకూడదు. నా మనసు, నా హృదయం నిష్కల్మషంగా, నిశ్చలంగా, ఇంకో దాని మీద పెట్టకుండా, దేనికి రియాక్షన్ లేకుండా నేనే ఆ తత్వం కదైనటువంటి భావంలో ఉండగలిగినప్పుడు అప్పుడు మనం కూడా దాన్ని ఏమంటారు, సూక్ష్మంగా అవ్వండి, లోపలికి వెళ్ళండి అంటుంటారు. లోపల బయట అంటూ ఏమీ లేదు. మన గురించి మనకి ఏ ఆలోచన లేకపోయినాము అంటే సమిష్టిగా ఆలోచన వస్తున్నట్టు లెక్క. ఆ సమిష్టి ఆలోచనలో మనకి రియాక్షన్ ఉండదు, టెన్షన్ ఉండదు, అది కావాలి ఇది కావాలని ఉండదు. ఎప్పుడైతే మనం అంత సూక్ష్మంగా తయారవుతామో అప్పుడు మనం సత్యమైంది అసత్యమైంది గ్రహిస్తాం. అది కనుక్కోవడం కష్టం కాబట్టి అంత సూక్ష్మంగా అయ్యేటువంటి స్థితి ఈ భౌతికంగా ఈ కలియుగంలో కష్టం కాబట్టి దానికి కొన్ని నామరూపాలు ఉన్నాయి కాబట్టి ఆ నామరూపాలకు అనుగుణంగానే పాపం గుళ్ళు గోపురాలు అసలు నమ్మకం లేదు. అంతకుముందు దానికి అనుగుణంగా గుడులు గోపురాలు అంటే విష్ణువు ఆలయం అని, రుద్రుడికి ఆలయం అని పెడుతున్నారు. మళ్ళీ బ్రహ్మకు ఆలయం లేదు. ఎందుకు బ్రహ్మకు ఆలయం లేదు? బ్రహ్మ సృష్టి ఎలా జరిగింది, నిరాకారమైనటువంటి ఆకాశతత్వం లాంటి వ్యవహారంగా జరిగింది. మరి ఆకాశానికి ఎలా పూజ చేస్తాము, దాన్ని లిమిట్ చేసే రూపం లేదు కదా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, సృష్టి స్థితి లయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ప్రకృతి అంతా కూడా ఆ నిరాకారమైనటువంటి భగవతత్వంగానే వచ్చినది. అది తెలుసుకోవడమే జ్ఞానం అన్నట్టు చెప్తున్నాడు. నేను 17 ఏం చెప్తున్నాడు, ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్వజ్ఞానం ద్వారా ప్రాప్తుడును అతడే, సర్వప్రాణుల హృదయాలందు విశేషంగా ఉండువాడును అతడే. ఎక్కడ ఉన్నది ఆ భగవతత్వం? మనం మాట్లాడుతున్నాము అంటే మన ప్రాణమే భగవతత్వం. అంటే ప్రాణం ఉన్నది. కానీ ఆ ప్రాణం ఉన్నదని ఎవరికి తెలుస్తుంది? ఆలోచనకు తెలుస్తుంది. ఈ ఆలోచన ఈ ప్రాణము కలిసి ప్రకృతిలాగా వ్యక్తమైపోయింది. ఈ రెండు కానీ నిరాకారమైనటువంటి జ్యోతి ఉంది. జ్యోతి అంటే వెలుగు, వ్యాపించినటువంటి జ్ఞానం. ఆ తర్వాత ఇంకేం చేస్తాడు, ఆ పరబ్రహ్మ అనుజ్యోతులకు జ్యోతి అంటే ఏంటి, ఆ పరబ్రహ్మ అంటే ఎవరు? ఆ పరమాత్మ, ఆ నిరాకారమైనటువంటి శక్తి ఈ మనకు వెలుగుతున్నటువంటి కనపడుతున్నటువంటి ఈ జ్ఞానాలన్నిటికీ కూడా అంటే ప్రతి క్షేత్రంలో ఉన్నటువంటి జ్ఞానము అంతా కూడా ఆ భగవతత్వమే అని చెప్పదలుచుకున్నాడు. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకు జ్యోతి, మాయాతీతుడు అంటే అతను మాయకు అతీతుడైన వాడు. అంటే ఒక శక్తి ఉన్నది. మనమందరం ఎవరు? మాయను పట్టుకొని ఉన్నవాళ్ళం. కాసేపు బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటాం, కాసేపు బాగలేదు అనుకుంటాం, కాసేపు లో అవుతాం, కాసేపు పైకి వెళ్తాం. ఎందుకు? దీనికి కారణం మాయని తెలుసు, కానీ దాంట్లో నుంచి దాటడం అంత తేలికైన పని కాదు. కానీ ఆ భగవతత్వం అనేవాడు కాంతి, వెలుగు, వ్యాపించినటువంటి జ్ఞానం. ఆయనకు మాయతో సంబంధం లేదు. జ్ఞాన స్వరూపుడు అంతే కదా, ఓన్లీ జ్ఞానమే, స్వరూపం కూడా లేదు. నిజం చెప్పాలంటే ఓన్లీ జ్ఞానశక్తి, జ్ఞానమే ఉంది. ఆ తర్వాత ఆ తత్వజ్ఞానం ద్వారా ప్రాప్యుడును అతడంటే ఈ ఉద్భవించిందంతా కూడా తత్వం అంతా ఉద్భవించింది అక్కడి నుంచే. సర్వప్రాణుల అందు విశేషంగా ఉండువాడును అతడే. అంటే ఏంటి, మొత్తం సర్వత్రా వ్యాపించున్నది ఆయనే. అంటే భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయమే ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఏంటి, ఆ పరమాత్మతత్వం అనేది నిరాకారం, నిశ్చలం, అఖండం, అది అణువణువు ఉన్నది, వ్యాపించున్నదంతా అయింది, మనకు ఉన్నది అని కనపడుతున్నదంతా ప్రకృతి. ఆ తర్వాత నా మనసే ఈ షేప్ తయారు చేసుకుంది, ఈ కోరికలు తయారు చేసుకుంది, ఈ గోడ అడ్డంగా పెట్టుకొని ఈ పంచభూతాలతో తయారైనటువంటి శరీరం నాదే ప్రాణం, నాదే మనస్సు, నాదే జ్ఞానం అనుకుంటూ అంతవరకే లిమిట్ అయ్యి ఉన్నది. ఈ 4 దాటిన తర్వాత ఉండేదే భగవతత్వం. అంటే అల్టిమేట్ ఏంటి, పంచభూతాలను కూడా మనం దాటాలి.
పంచభూతాలు దాటాలి. షట్చక్రాలు అన్నాడు. ఏంటి? మూలాధారము, స్వాధిష్టాన, మణిపూరక, ఆ తర్వాత అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఉండేది సహస్రారం. సహస్రారం అంటే మన వాళ్ళు ఉంటారు, సహస్రం అంటే 1000 దాటిపోయినవి అని అర్థం. అంటే రకరకాల ఆలోచనలు సృష్టి అంతా ఈ చక్రంలాగా ఏర్పాటు చేసుకొని కూర్చున్నాం. ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ వెదలైందో తెలియదు. దీన్ని మనం కట్ చేయకపోతే ఇది పోదు. అంతర్యామిలో ఇది మన అన్నమయ్యలో పాట ఉంది కదా, అలసిత్తి సొలసిత్తి అని. అంటే ఏంటి? మనం వీటిని వద్దు అంటే తప్ప ఏవి వదలవు. అందుకని ఏం చేయాలి? మనమే వీటిని వదిలించుకోవాలి అంటే గట్టిగా ఉన్నటువంటి మన ద్వారా మనం కనుక్కోకుండా ఉన్నదాన్ని మనకు కనుక్కుండేటువంటి మన మనసును పెట్టి ఆ భగవతత్వం ఉందనేటువంటి విధంగా దాని మీద దృష్టి పెట్టినప్పుడు మనం డిస్కవరీ చేసుకుంటూ పోతాం. అప్పుడు మనం సూక్ష్మంగా తేలిక కావడం మనకే తెలిసిపోతుంది. ఎప్పుడైతే సూక్ష్మంగా తేలికగా అవుతామో, విచారణ చేస్తామో, ఈ జ్ఞానస్థితిని దాటి ప్రజ్ఞాన స్థితికి వెళతాం. మనసు వరకే ఉంటే, శరీరం వరకే ఉంటే మనసు, ఇంకొంచెం దాటితే ప్రత్యేగాత్మ, ఇంకా దాటితే ప్రజ్ఞ అంటే ఏంటంటే జ్ఞానస్థితి, మొత్తం సర్వత్రా వ్యాపించినటువంటి స్థితి. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది భగవద్గీత ఏంటి? ఇదంతా నీ శరీరానికి కనపడుతున్నదంతా శాశ్వతం కాదు అనే భావం వస్తే తప్ప శరీరాన్ని నువ్వు గట్టిగా పట్టుకోకుండా ఉండలేవు. శరీరం శాశ్వతం కాదు, రావడం పోవడం అంత సహజం జరుగుతుంది అన్నప్పుడు ఆ యొక్క బాధని నీకు ఇబ్బంది పెట్టదు. ఎందుకు ఇబ్బంది పెట్టదు అంటే ఉన్నదంతా అదే తత్వం ఉంది. ఆ భగవతత్వమే అనుభవానికి వచ్చింది. నేను జీవుణ్ణి కాదు అనే భావం కనుక నీకు వస్తే నువ్వు కూడా అంతే సూక్ష్మంగా తయారయ్యి జీవత్వాన్ని దాటి నువ్వే భగవతత్వంలో ఉంటావు. నీకు భగవతత్వానికి తేడా ఇంత కూడా లేదు. నీ మనసుతో కట్టుకున్నటువంటి ఈ గోడని దాటేసి నువ్వు చూడటం అలవాటు చేసుకో. ఆ గోడ ఏంది? నేనే శరీరం అనేటువంటి కోశాలు అనేటువంటి గోడ. అది దాటగలిగితే కాదు నీ మనసు ద్వారా ఉన్నదంతా ఆనంద స్థితి అని చెప్పటం జరిగింది. చూద్దాం రేపు. అంటే ఏంటి? 18 వరకు మాత్రం జ్ఞానం గురించి చెప్పాడు. తర్వాత వేరేవి కంటిన్యూ చేస్తాడనుకుంటా. చూద్దాం.